హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను బగారా రైస్ చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ గిన్నెకి రైస్ అనేది తీసుకున్నాను. ఈ రైస్ని బాగా కడిగేసుకొని నీళ్ళు పోసేసుకొని నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీనికి కావాల్సింది ఒక టమాటా, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి 4 ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ మసాలాలు నేను బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, చెక్క, లవంగ, షాజీరా, యాలుక తీసుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ గీ, కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ అందులో వేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో మనము ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాము. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను కరివేపాకు వేసి ఒకసారి కలిపేసిన తర్వాత టమాటా యాడ్ చేస్తున్నాను. ఈ టమాటా కొంచెం మగ్గేంత వరకు ఉంచుకుందాము. మగ్గిన తర్వాత ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపేసానండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఈ గిన్నె నిండా రైస్ తీసుకున్నాను. నేను దీంతో 2 గిన్నెలు వాటర్ అనేది నేను పోసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాలండి. నేను రైస్ నానబెట్టేశాను కదండి, ఆ వాటర్తో కలిపి నేను 2 గిన్నెలు వాటర్ అనేది పోసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ అనేది మసిలిన తర్వాత మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ అనేది మసిలిన తర్వాత నేను ఈ రైస్ మొత్తాన్ని ఆ వాటర్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇలా మొత్తం రైస్ అంతా వేసుకున్నాక ఇది కూడా బాగా కలిపేసుకొని మసలు పెట్టేసుకుందాం. ఇది బాగా తెరిలిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ పెట్టేసి ఉడికించుకుందామండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇదిగోండి, చూసారు కదా, రైస్ అయితే బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను చికెన్ కర్రీ చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి నేను ఈ మిక్సీ పట్టేస్తున్నాను. ఇందులో కొంచెం కొబ్బరి, 1 టమాటా, 2 ఆనియన్స్, బిర్యానీ ఆకులు 2, కొంచెం షాజీరా, చెక్క, లవంగాలు 2, యాలుక 1, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, పచ్చిమిర్చి 2 వేసి ఇలా మిక్సీకి పట్టేసుకున్నానండి. ఇందులోనే కావాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా పేస్ట్ పట్టేసిందని నేను బౌల్లోకి తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం కర్రీ అనేది చేసుకుందాం. బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేశానండి. ఇలా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకొని ఇలా కలిపేసి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్, పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి ఇలా కలుపుకున్న తర్వాత నేను పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ వేసి బాగా కలిపేసి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఈ ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో మసాలాలన్నీ యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇప్పుడు చికెన్ మసాలా కొంచెం వేసి బాగా కలిపేస్తున్నాను. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో నేను కరివేపాకు, పుదీనా కూడా వేసి బాగా మగ్గించుకుంటున్నాను. ఇలా మగ్గించుకున్న తర్వాత నేను కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నానండి. కొంచెం వేసి బాగా కలిపేసిన తర్వాత నేను ముందుగానే చికెన్ని వాష్ చేసేసి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఆ చికెన్ అనేది ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి బాగా మగ్గించుకుందాము. బగారా రైస్కి కానీ చికెన్కి కానీ నేను ఇంగ్రీడియంట్స్ అనేది ముందే పెట్టలేదండి. చాలా ఉన్నాయి, చూస్తే ఇంకా చెయ్యరేమో అని నేను డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేసాను. ఇప్పుడు నేను ముందుగా ఉడికించుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇందులో నేను కొంచెం పెప్పర్ పొడి వేసాను. ఉప్పు, కారం అనేది ఒకసారి చెక్ చేసుకొని అంతా సరిపోయిన తర్వాత గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమేనండి. నేను రైతా అనేది పచ్చిమిర్చి, ఆనియన్, సాల్ట్ వేసి పెరుగులో బాగా కలిపేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.